పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై, అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై, వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై, పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై, అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై. ఇది దుని. దుని చుట్టూ ప్రదక్షిణ చేసి ద్వారకామాయిలో ఉన్న బాబా పాదాలకు నమస్కరించి తమ విన్నపాలను విన్నవించుకుంటే సాయి కరుణించి తమ సంకల్పాన్ని నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ చివరికి భస్మం అవుతాయని బాబా దుని ద్వారా బోధించేవారు. దునిలో అగ్ని భక్తుల పాపకర్మలను దహించివేసి వారికి సుఖశాంతులు ప్రసాదిస్తుందని బాబా పలికినట్లు సాయి సచ్చరిత్ర వెల్లడిస్తోంది. సాయిబాబా ద్వారకామాయిలో 60 సంవత్సరాలు నివసించి స్వయంగా వంట చేసి పెట్టేవారు. అన్నదానమనగా సాయికి ప్రీతి. బాబా ఇష్టానుసారం ఈ మందిరంలో నిత్యం అన్నదానం నిర్వహిస్తారు. గురువారాలు ప్రత్యేకంగా అన్నదానానికి విరాళాలు ఇచ్చిన భక్తులచే స్వయంగా అన్నదానం చేయిస్తారు. ఇతర సాయి మందిరాల వలె గురువారమే కాకుండా ఈ మందిరం ప్రతినిత్యం భక్తులతో కోలాహలంగా ఉంటుంది. మనసే హారతి శిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి శిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. సాయిబాబా సకల ప్రాణికోటిని ప్రేమించేవారు. ప్రాణికోటి సేవయే ఆనందాన్నిస్తుందని బోధించేవారు. మందిర నిర్వాహకులు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. కోరిన కోరికలు నెరవేర్చే కల్పవృక్షం సద్గురు సాయినాథుని దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. శాంతికి ప్రాకారం, ప్రేమకు శ్రీకారం, కరుణాసాగరం సాయి ఆలయం. సమతకు సోపానం, మమతకు ఆధారం, జీవన పావనం ఈ గుడి ప్రాంగణం. గీతా బైబిలు ఖురాను సారము, సాయి నీ సుమధుర నామము. మనసే హారతి శిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. చెరగని చిరునవ్వు, తరగని సుఖశాంతి, జ్ఞాన విభూతి నిరతము కోరితి.